ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 11ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి తన గురువైన ద్రోణాచార్యునితో మాట్లాడుతూ తన ఆందోళనను వ్యూహాన్ని బయటపెడుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, దుర్యోధనుడు తన సేనాధిపతులతో ఇలా అంటున్నాడు: మీరందరూ సైన్యంలోని వివిధ వ్యూహాలలో మీకు కేటాయించిన స్థానాలలో నిలబడి అన్ని వైపుల నుండి పితామహుడు భీష్ముడిని మాత్రమే రక్షించాలి. అతని మాటల్లో భీష్మునిపై ఉన్న ఆధారభావం మరియు అతని వ్యూహాత్మక ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. తమ సైన్యానికి భీష్ముడే మూల స్తంభమని అతను గ్రహించాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెబుతున్నాడు అంటే, ఇక్కడ కృష్ణుడు నేరుగా మాట్లాడకపోయినా ఈ శ్లోకం ద్వారా అధర్మ పక్షం యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వారి బలం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉంది, కాని పాండవుల బలం ధర్మం మీద, శ్రీకృష్ణుని మీద ఉన్న నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఒక వ్యక్తి శక్తి మీద ఆధారపడిన పునాది బలహీనమైనదని, ధర్మం మీద ఆధారపడిన పునాది అచంచలమైనదని కృష్ణుడు మనకు పరోక్షంగా బోధిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన కుటుంబంలో కానీ, కార్యాలయంలో కానీ, ఏ సమూహంలోనైనా ఒకే వ్యక్తిపై అతిగా ఆధారపడటం ప్రమాదకరం. నిజమైన బలం ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఒక మంచి లక్ష్యం కోసం కలిసి పనిచేయడంలో ఉంటుంది. నాయకుడు కేవలం బలంగా ఉండటమే కాదు, తన బృందంలోని ప్రతి ఒక్కరిని శక్తివంతం చెయ్యాలి. దుర్యోధనుని ఆజ్ఞ భయం నుండి పుడితే, నిజమైన నాయకత్వం నమ్మకం నుండి పుడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.